International lab facility. Student lead startups. Great academic exposure. KL. Deemed to be university. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు చాలా ఉత్కంఠగా మారాయి. ముఖ్యంగా నేతల ప్రచారంతో ఆ ఉత్కంఠ మరింత పెరిగిపోతోంది. ఎండల వేడికి ఏమాత్రం తగ్గదన్నట్టుగా ఉంది అక్కడ నేతల ప్రచారం, మాటల యుద్ధం కూడా. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలో ఎటువంటి పరిస్థితి ఉంది, అక్కడ విజయావకాశాలు ఏ విధంగా, ఎవరికి ఏ విధంగా ఉన్నాయి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మరొక ఇంట్రెస్టింగ్ నియోజకవర్గం, ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించి ఆసక్తికర నియోజకవర్గం పొన్నూరు. అవును, పొన్నూరు నుంచి ఏ పార్టీ ఎవరిని బరిలోకి దించింది, పొన్నూరులో వాళ్ళకున్న వాళ్ళ ప్రొఫైల్ ఏంటి, ఎవరి విజయావకాశాలు ఏ విధంగా ఉన్నాయి మాట్లాడుకుందాం. ముందుగా ఏ పార్టీ ఎవరిని బరిలోకి దించిందో చూద్దాం. హియర్ ఇట్ ఇస్. వైసీపీ బరిలోకి దించింది అంబటి మురళిని, అలాగే తెలుగుదేశం పార్టీ బరిలోకి దించింది ధూళిపాళ్ల నరేంద్రను. వీళ్ళ ప్రొఫైల్స్ చూద్దాం. వైసీపీ నుంచి బరిలోకి దిగుతున్నారు అంబటి మురళి. ప్రొఫైల్ చూస్తే కనుక కాపు సామాజిక వర్గానికి చెందిన నేత, మంత్రి అంబటి రాంబాబు తమ్ముడు, అలాగే సివిల్ ఇంజనీరింగ్ చదువుకున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారిగా ప్రస్తుతం ఉన్నారు అంబటి మురళి. భజరంగ ఫౌండేషన్ ద్వారా సామాజిక కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు అంబటి మురళి. ఇది ఈయనకు సంబంధించిన ప్రొఫైల్. ఇక తెలుగుదేశం పార్టీ నుంచి బరిలోకి దిగుతున్నారు ధూళిపాళ్ల నరేంద్ర. కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేత ఈయన. కుటుంబ రాజకీయ నేపథ్యం ఈయనకు కలిసి వచ్చే అంశం. దాంతోపాటు తండ్రి వీరయ్య చౌదరి ఎన్టీఆర్ క్యాబినెట్లో మంత్రిగా పనిచేశారు. దీంతో పాటు 1994లో తొలిసారి పొన్నూరు ఎమ్మెల్యేగా గెలిచారు ధూళిపాళ్ల నరేంద్ర. వరుసగా 5 సార్లు ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేశారు, గెలిచారు. గత ఎన్నికల్లో ఓటమిని చవిచూశారు ధూళిపాళ్ల నరేంద్ర. ఇది ఈయనకు సంబంధించిన ప్రొఫైల్. ఒకసారి పొన్నూరు నియోజకవర్గానికి సంబంధించి క్లుప్తంగా చూసే ప్రయత్నం చేస్తే కనుక గుంటూరు లోక్సభ స్థానంలో భాగం పొన్నూరు నియోజకవర్గం. ఇక్కడ కాపు ఓట్లు కీలకమైన మాట వినిపిస్తూ ఉంటుంది. దీంతో పాటు పొన్నూరు, చేబ్రోలు, పెదకాకాని మండలాలు ఈ నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి. ఇక్కడ సామాజిక వర్గాల పరంగా ఎవరికి ఎన్ని ఓట్లు ఉన్నాయనేది ఒకసారి చూద్దాం. హియర్ ఇట్ ఇస్. ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఉమ్మడి గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గంలో సామాజిక వర్గాల పరంగా ఎవరికి ఎన్ని ఓట్లు ఉన్నాయనేది చూసే ప్రయత్నం చేస్తే కనుక కాపు సామాజిక వర్గానికి 31,000 ఓట్లు ఉన్నాయి. అలాగే మాల సామాజిక వర్గానికి సంబంధించి 28,500 ఓట్లు, కమ్మ సామాజిక వర్గానికి సంబంధించి 24,000 ఓట్లు, ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించి 23,500 ఓట్లు, మాదిక సామాజిక వర్గానికి 19,000 ఓట్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ అభ్యర్థులకు సంబంధించి ఎటువంటి వ్యూహాలతో ముందుకు వెళుతున్నారు, అక్కడ డిసైడింగ్ ఫ్యాక్టర్స్ ఏంటి, ఎవరి విజయావకాశాలు ఏ విధంగా ఉన్నాయి తెలుసుకుందాం. మా ప్రతినిధి రామారావు అప్డేట్స్ అందించబోతున్నారు. రామారావు, పొన్నూరు నియోజకవర్గంలో పోటీ కూడా చాలా రసవత్తరంగా ఉంది అన్న మాట వినిపిస్తోంది. ఎందుకని, దాంతోపాటు ఎవరి విజయావకాశాలు ఏ విధంగా ఉన్నాయి, అక్కడ డిసైడింగ్ ఫ్యాక్టర్స్ ఏంటి రామారావు? సచిన్, పొన్నూరు నియోజకవర్గానికి సంబంధించి చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ సీనియర్ వర్సెస్ జూనియర్ గా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే పొన్నూరు నుంచి ధూళిపాళ్ల నరేంద్ర వరుసగా 5 సార్లు గెలిచారు, 6వసారి ఓడిపోయారు. గత ఎన్నికల్లో మళ్ళీ 7వసారి పోటీ చేస్తున్నారు. అలాగనే వైసీపీకి సంబంధించి చూసుకున్నట్లయితే అంబటి మురళీకృష్ణ, ఈయన మంత్రి అంబటి రాంబాబు తమ్ముడు, ఈయన మొదటిసారిగా ఏదైతే ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే సీనియర్ వర్సెస్ జూనియర్ గా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అలాగనే ప్రధానంగా ఇక్కడ పొన్నూరు నియోజకవర్గానికి సంబంధించి కాపు సామాజిక వర్గం ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. అయితే వైసీపీకి సంబంధించి అంబటి రాంబాబు తమ్ముడైనటువంటి మురళిని దించారు. ఆయన కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేత. నియోజకవర్గంలో అత్యధిక ఓట్లు ఉన్నటువంటి కాపు సామాజిక వర్గాన్ని వైసీపీ బరిలోకి దించారు. అలాగనే కమ్మ సామాజిక వర్గానికి సంబంధించి ధూళిపాళ్ల నరేంద్ర, ఆయన కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన నేత. అక్కడ బలమైనటువంటి క్యాడర్ కావచ్చు, ఆయనకి బలమైనటువంటి అనుచర వర్గం ఉన్నటువంటి నియోజకవర్గం. ఎందుకంటే వాళ్ళ తండ్రి 2 సార్లు గెలిచారు, ఈయన 5 సార్లు గెలిచినటువంటి పరిస్థితి ఉంది. గత 4 దశాబ్దాలుగా కూడా వాళ్ళ కుటుంబం అక్కడ రాజకీయాల్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో నియోజకవర్గం మొత్తం కూడా ఎక్కడ ఎలాగ ఉంటుంది, ఎక్కడ ఏ విధంగా తమకి ఓట్లు వస్తాయి అనేది వాళ్ళకి పూర్తిగా తెలిసినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో ధూళిపాళ్ల నరేంద్రకి ఏదైతే అంబటి మురళి గట్టి పోటీ ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే కాపు ఓట్లు, అలాగనే ముస్లిం ఓట్లు, ఎస్సీ ఓట్లు తనకు కలిసి వస్తాయని చెబుతున్నప్పటికీ కూడా అక్కడ సిట్యుయేషన్ అయితే మాత్రం వైసీపీలో కొంత ఏదైతే విభేదాలు అనేవి కొంత ఇబ్బందిగా మారాయి. ఎందుకంటే గతంలో అక్కడ పోటీ చేసినటువంటి రావి వెంకటరమణ ప్రస్తుతం అక్కడ రెబల్ గా మారే పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే రావి వెంకటరమణ గతంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత కిలార్ రోసే అక్కడి నుంచి గెలవటం జరిగింది. ఆయన ప్రస్తుతం గుంటూరు వైసీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో రావి వెంకటరమణకు అక్కడ బలమైన అనుచర వర్గం కూడా ఉంది. ఆయన గతంలో కిలార్ రోసేకి కూడా వ్యతిరేకంగా కూడా అక్కడ పార్టీకి పనిచేసినటువంటి పరిస్థితి ఉంది. దీంతో ఆయన్ని పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేశారు. మళ్ళీ ఎన్నికలు రావడంతో ఆయన యాక్టివ్ అయ్యారు.
ఇప్పుడు ఆయన ఏం చేస్తారనేది ఆసక్తిగా మారింది. అయితే 2 రోజుల క్రితం చూసుకున్నట్లయితే గుంటూరు టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ రావి వెంకటరమణని కలవటం, అలాగనే ఆయన్ని టీడీపీలోకి ఆహ్వానించడం జరిగింది. సో ఆయన టీడీపీలోకి వచ్చినట్లయితే మాత్రం ఇక్కడ ఈక్వేషన్స్ అన్ని పూర్తిగా మారే పరిస్థితి ఉంది. ఎందుకంటే రావి వెంకటరమణకి వైసీపీలో ఒక వర్గం అనేది ఉంది. అలాగనే పెదకాకాని మండలం కావచ్చు, పొన్నూరు, చేబ్రోలు మండలాల్లో కూడా ఆయనకి కొంత అనుచరగణం ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా ఆయన టీడీపీలో చేరినట్లయితే, ఎందుకంటే ఇప్పటికే వాళ్ళిద్దరి మధ్య టాక్స్ నడుస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఆయన వైసీపీని వదిలేసి టీడీపీలో చేరినట్లయితే ఇక్కడ వైసీపీకి కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఉంది. అలాగనే కాపు సామాజిక వర్గానికి సంబంధించి అంబటి మురళి పోటీ చేస్తున్నారు. ఆయన కాపు సామాజిక వర్గంతో పాటు ధూళిపాళ్ల నరేంద్ర చేస్తున్నటువంటి గతంలో ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో వాళ్ళు చేస్తున్నటువంటి ఏదైతే అప్పుడు అవినీతి కార్యక్రమాలు ఉన్నాయో ఆ అవినీతి కార్యక్రమాల ఎజెండాగా తీసుకెళ్తున్నారు. అలాగనే ఇక్కడ పోటీ చేసి గెలిచిన కిలార్ రోసే ఎవరైతే ఉన్నారో ఆయన కూడా పూర్తిగా అంబటి మురళికి సహాయ సహకారాలు అందించిన నేపథ్యంలో ఇద్దరు కలిసి ఎలాగైనా సరే మళ్ళీ మరొకసారి ధూళిపాళ్ల నరేందర్ని ఓడించాలని కూడా వ్యూహాలు పన్నుతున్నటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో అక్కడ ప్రజెంట్ అయితే మాత్రం అక్కడ వైసీపీలో రావి వెంకటరమణ కీ రోల్ పోషించేటువంటి పరిస్థితి ఉంది. ఆయన మళ్ళీ టీడీపీలో చేరినట్లయితే కొంత ఇబ్బందికరంగా మారుద్ది. సామాజిక వర్గాల పరంగా చూసుకున్నట్లయితే ఇద్దరికి సమాన అవకాశాలు ఉన్నప్పటికీ కూడా అక్కడ సీనియర్ కావటం, అలాగనే అక్కడ పూర్తి స్థాయిలో ప్రతి గ్రామంలో కూడా ధూళిపాళ్ల నరేందర్కి పట్టు ఉండటం అనేది ఆయనకి అడ్వాంటేజ్ గా మారుద్ది. అలాగనే వైసీపీకి సంబంధించినటువంటి నేత గనక టీడీపీలో చేరినట్లయితే మాత్రం కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఉంది. సచిన్, రామారావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో మొత్తంగా ఏం జరగబోతోంది ఇక్కడ అనే ఒక ఉత్కంఠ మాత్రం కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు చాలా రసవత్తరంగా మారబోతున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా పొన్నూరు నియోజకవర్గంలో ఏం జరగబోతోంది, అక్కడి ప్రజలు ఎవరిని తమ ఎమ్మెల్యేగా అసెంబ్లీకి పంపించబోతున్నారనేది జూన్ 4న తెలియనుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.